ప్రజల చూపు, ప్రజల స్వరం, నిజం మీ ముందుకు తీసుకువచ్చే మీ విశ్వసనీయ వార్తా వేదిక ప్రజావీక్షణం. ప్రజల చూపు, ప్రజల స్వరం, నిజం మీ ముందుకు తీసుకువచ్చే మీ విశ్వసనీయ వార్తా వేదిక ప్రజావీక్షణం. తర్వాత దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఉగాది సందర్భంగా దాదాపు 10,600 ఉద్యోగాన్ని ప్రభుత్వం ఈ సంవత్సరంలో భర్తీ చేయబోతుంది. ఆగస్టు, మే, సెప్టెంబరు, అక్టోబరు ఈ 4 నెలల్లో ఈ 10,600 ఉద్యోగాన్ని ప్రభుత్వం భర్తీ చేస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2, విద్యాశాఖ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంకా వివిధ శాఖల్లో ఈ భర్తీ జరుగుతుందని ప్రభుత్వం తెలియజేస్తాం. అంతేకాకుండా గతంలో నారా లోకేష్ గారి శాఖ విద్యాశాఖలో 16,000 ఉద్యోగాలు, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఒక 6,000 ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకి ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో మరొకసారి తెలియజేస్తూ, అంతేకాకుండా స్థానిక మా శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి జాబ్ మేళాలు నిర్వహిస్తూ స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చేలా ఒక 1,500 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తూ మళ్ళా రాబోయే రోజుల్లో ఇంకో జాబ్ మేళాతో నిరుద్యోగులకు వాళ్ళ జీవితంలో వెలుగులు నింపేందుకు కృషి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ మనకు గూగుల్ డేటా సెంటర్ ఈ మధ్య వైజాగ్లో 1,75,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని కూడా అడ్డుకునేందుకు స్థానిక తిరుపతి ఎంపీ గారు మన కోర్టులో ఒక పిటిషన్ వేస్తే కోర్టు చివాట్లు కొట్టింది. ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలా, మనకు అభివృద్ధి కావాలో విధ్వంసం కావాలో. కాబట్టి ప్రజలు దీని గురించి మరొకసారి ఆలోచించి కూటమి ప్రభుత్వం అండగా ఉండి మీరు తీసుకుంటున్నారు దీన్ని గుర్తుపెట్టుకొని ఈ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం ప్రభుత్వం ద్వారా పొందుతున్న లబ్ధిని గుర్తు చేసుకొని నాయకులు ప్రతి ఒక్కరూ ప్రజలకు తెలియజేసి మా అందరికీ మీరు తోడ్పాటు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇదే శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం తెలిపింది. అది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 10,000 ఉద్యోగాలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వానికి మా యువత తరఫున చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. గమనించిన అందరూ రాష్ట్రంలో పరిస్థితులు వాళ్ళు చెప్పారు, చేస్తున్నారు. గతంలో స్లోగన్ ఉండేది, బాబు వస్తే జాబ్ వస్తుందని. బాబు గారికి ముందు ఇప్పుడు లోకేష్ యాడ్ చేయాలి. లోకేష్ మరియు బాబు వస్తే కంపెనీలు వస్తాయి, జాబులు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, స్థానిక ఉద్యోగాలు వస్తాయి. అన్ని రకాల ఉద్యోగాలు రావాలంటే కూటమి ప్రభుత్వం మళ్ళా సుస్థిరంగా ఏర్పడాలా. ఏర్పడితేనే జీవితాంతం ఈ రాష్ట్రం ఒక 3 సంవత్సరాల్లోనే ఎంత దూరం కూడా జరుగుతూ ఉంది, ఎంత దూరం పోయి చూశారు. అదే ఒక 10 సంవత్సరాలు కానీ సుస్థిరంగా ఈ ప్రభుత్వం నిలబడితే దేశంలోనే నెంబర్ 1 స్థాయి పోతుంది. ఎక్కడ చూస్తున్నారు లోకేష్ బాబు ప్రయత్నాలు, ప్రపంచంలోనే రాని కంపెనీలను తీసుకొస్తున్నాడు. దేశంలో ₹1 వంతు కంపెనీలు వస్తే పావల వంతు కేవలం మన రాష్ట్రానికి వస్తున్నాయంటే వాళ్ళు ఎంత కష్టపడి ఎంత ప్రభుత్వానికి నుంచి వాళ్ళ ప్రోత్సాహాలు అందించి ఇక్కడ ఉద్యోగాల కోసం ఏర్పాటు చేస్తున్నారో అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నాం. మరొక చిన్న విషయం, మనం ట్రాక్ లో గుర్తేసి దానికి కోర్టులో కేసు వేస్తున్నారు, కంపెనీలు గూగుల్స్ కేసు వేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా వాళ్ళని మందలించింది. ఎందుకంటే ఉద్యోగాల రూపకల్పనకి ఇస్తాం ప్రభుత్వాలు, అటువంటి మేము తీసుకోము, ఇటువంటి కేసులు పెడితే మీ మీద జరిమానా వేస్తారు. సుప్రీంకోర్టు కూడా వాళ్ళని విషయం కూడా గుర్తు చేస్తున్నారు. రాష్ట్రాల్లో యువత గమనించండి, ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళా తిరిగి తెప్పించుకుంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు మాట్లాడాలని తెలియజేస్తూ నాకు అవకాశం చెప్పుకుంటారు. ధన్యవాదాలు.